పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో రివ్యూ నిర్వహించారు. జనవరి 3 నుంచి 21 వరకు వరుస సమీక్షలు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్ పార్లమెంట్ ఎన్నికలపై పడకుండా పగడ్బందీ ప్లాన్తో ఎన్నికల రణరంగంలోకి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కొత్త వ్యూహాలతో 2 జాతీయ పార్టీల్ని ఇరుకాటంలో పెట్టే ఎత్తుగడల్ని పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా విభజన హామీలపై అధికార బీజేపీ, కాంగ్రెస్లని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి కూడా మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు ఇస్తామని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఇప్పుడు ఆశావహుల్లో మొదలైంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, లోక్సభ ఎన్నికల వ్యూహాలు బీఆర్ఎస్ లో ఎట్లా ఉన్నాయి? మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఇక ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికలపై పడకుండా ఇప్పటికే బీఆర్ఎస్ తన వ్యూహాలను అమలు చేస్తుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడానికి ఇప్పటికే నియోజకవర్గ వారిగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటుపై ఇటీవల పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు సిట్టింగ్గా ఉన్న రంజిత్ రెడ్డినే అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ భావిస్తుంది. ఇక జనవరి 3వ తేదీ నుంచి వరుసగా అన్ని పార్లమెంట్ల రివ్యూలు కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి నిర్వహిస్తానని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభమై 21 వరకు వరుసగా మొత్తం 17 నియోజకవర్గాలపై రివ్యూ నిర్వహిస్తారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటన చేసింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని కలిసి పనిచేయడానికి పార్టీ అందరికీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమీక్షా సమావేశాలు పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తారా లేక ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేక పార్టీకి సంబంధించిన సమీక్ష సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మొత్తం ఇప్పటివరకు గత పార్లమెంటు ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఆ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు చూసిన ట్రెండ్స్ చూస్తే రూరల్లో పూర్తిగా అన్ని సీట్లను దాదాపుగా ఎక్కువ సీట్లను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అంటే హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఈ 3 పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఈసారి ఆ 3 సీట్లతో పాటు ఉత్తర తెలంగాణలో గతంలో బీజేపీ గెలిచిన సిట్టింగ్ స్థానాలు ఉన్న బీజేపీ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను తిరిగి తాము ఈసారి అసెంబ్లీలో గెలుచుకోవాలనే ఒక రాజకీయ వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. ఇప్పటివరకు టికెట్ల విషయానికి వస్తే నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేనట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల అచ్చంపేట నుంచి ఓడిపోయిన గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనను అక్కడి నుంచి రంగంలో దించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఇక మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఆయననే తిరిగి అభ్యర్థిగా రంగంలో దించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అన్ని ఎన్నికల్లో కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఖర్చు పెట్టుకుంటారు అంటే ఆర్థిక స్తోమత ఉన్న అభ్యర్థులకు మాత్రమే తాము ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు తెలుసు. అందుకే సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్నగర్ నుంచి టికెట్ కేటాయించే అవకాశం కనబడుతుంది. ఇక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి దాదాపు టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన కేటీఆర్ రివ్యూ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలంతా కూడా రంజిత్ రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించాలంటూ
పార్టీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయననే అభ్యర్థిగా రంగంలో దించే అవకాశం ఉంది. ఇక ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు ఆయన పార్లమెంట్లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు. ఆయన ఈసారి ఖమ్మం నుంచి పోటీ చేస్తారా లేదా అని అయితే ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దగ్గర 8 స్థానాలు కాంగ్రెస్, ఒక కొత్తగూడెం సిపిఐ గెలుచుకుంది. కేవలం భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఖమ్మం అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య పార్లమెంట్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నామా ఈసారి పోటీ చేస్తారా లేదా అనే అంశం అయితే ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. సిట్టింగ్ ఎంపీగా ఆయనే ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ ఆయనకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇక వరంగల్ నుంచి దయాకర్ను మరోసారి రంగంలో దించే అవకాశం ఉంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా టికెట్ త్యాగం చేసిన రాజయ్యకి ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన ఈసారి ఎవరు పార్లమెంట్ ఎన్నికలకు ఖర్చులు పెట్టుకుంటారు అంటే ఆర్థికంగా ఖర్చు పెట్టుకోగలుగుతారో వారికి ఎన్నికల ఖర్చు పెట్టుకునే వారికి టికెట్ ఇస్తామని ఒక బీఆర్ఎస్ పార్టీ చెబుతుందో ఇటు రాజయ్యక లేదా సిట్టింగ్ ఎంపీ దయాకర్కి టికెట్ ఇస్తారా ఎవరికి ఇస్తారని ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి కొత్త వారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఇక మహబాద్ నుంచి కవిత ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం నుంచి ఇంకా ఇప్పుడు వరంగల్లో చాలామంది ఎస్టీ సిట్టింగ్ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. కాబట్టి వారంతా శంకర్ నాయక్ లాంటి నేతలంతా కూడా ఈసారి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మహబాద్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తుందో చూడాలి. ఎందుకంటే వరంగల్ అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ రూరల్లో ఎమ్మెల్యే స్థానాలు ఓడిపోయింది. కాబట్టి పార్లమెంటుకు ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూలు ఉన్నాయి. కాబట్టి ఆ రివ్యూల్లో ఎవరైతే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారో వారి మధ్య గట్టి పోటీ బయటపడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక మెదక్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన దుబాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఇప్పటికే ఎంపీకి రాజీనామా చేశారు. అయితే మెదక్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఈసారి పార్లమెంటుకు వెళ్తారని అయితే ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ వెళ్ళకపోతే ఎమ్మెల్సీ కవితను ఈసారి పార్లమెంటుకు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పార్లమెంట్లో లేరు కాబట్టి ఇక ఈ అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కాబట్టి పార్లమెంటులో తెలంగాణ నుంచి గట్టి వాయిస్ వినిపించే నాయకులు ఎవరు లేరు. కాబట్టి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు మెదక్ పార్లమెంటు నుంచి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ పోటీ చేస్తారా లేక కవిత పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ పార్టీలో చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి ఈ పోటీపై అంటే ఈ మెదక్ పార్లమెంటు పోటీపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదని చెప్పొచ్చు. ఇక జైరాబాద్ నుంచి బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసినా ఆయనకు సిట్టింగ్ ఎంపీగా అవకాశం ఇస్తామని పార్టీ ఆదేశించింది. కాబట్టి ఆయనను మరోసారి అవకాశం ఇచ్చే చర్చ అయితే పార్టీలోకి వస్తుంది. ఇక పెద్దపల్లిలో నేతకాని వెంకటేష్ ప్రస్తుతానికి ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయనకే టికెట్ కేటాయిస్తారా లేక కరీంనగర్లో చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అక్కడ కూడా పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఆయన ఓడిపోయారు ధర్మపురం నుంచి. ఆయన కూడా పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా కూడా పార్టీలో చర్చ సాగుతోంది. ఇక మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, భువనగిరి, కరీంనగర్ ఈ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆ స్థానాల్లో గెలుచుకుంది. కాబట్టి ఈసారి ఆయా స్థానాల్లో ఎవరిని రంగంలో దించుతారనే ఒక చర్చ అయితే సాగుతుంది. మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన గతంలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసర్గా ఆయన అనుభవం ఉంది. కాబట్టి తనకు పార్లమెంట్ నుంచి అవకాశం కల్పిస్తే తాను ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీకి ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కొడంగల్ నుంచి ఓడిపోయిన పిసిసి అధ్యక్షుడుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఆయన పార్లమెంట్కి వెళ్ళారు.
అదేవిధంగా ఈసారి శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్నగర్ నుంచి ఓడిపోయారు. ఆయన మరోసారి మల్కాజ్గిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఇక సికింద్రాబాద్ నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిని రంగంలో దించాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీగా. ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గం సంబంధించిన నాయకుని రంగంలో దించాలని చూస్తుంది. అయితే తలసాని సాయిని గతంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించి ఆయన రంగంలో దించే అవకాశం అయితే ఉంది. అయితే ఎక్కడైతే గతంలో ఓడిపోయిందో బీఆర్ఎస్ పార్టీ, ఈసారి అక్కడ కొత్త వారిని లేదంటే బలమైన నాయకులు రంగంలో దించాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి గతంలో ఈజీగా ఎవరు చెబితే వారు టికెట్కు ప్రయత్నం చేశారు. కానీ ఈసారి చాలామంది పోటీ చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా కూడా పార్లమెంటుకు వెళ్ళాలి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు యశోద.